మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. భూత్పూర్ మండలం హస్నాపూర్లో వడ్ల కుప్పలు పూర్తిగా నీట మునిగి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జికి అదనంగా డబ్బులు ఇవ్వకపోవడంతో మిల్లుకి తరలించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కొనుగోలు కేంద్రాలు అటు మిల్లర్లు దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. అకాల వర్షం రైతులను నిండా ముంచింది. అర్ధరాత్రి సమయంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురవడంతో కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యమంతా కూడా పూర్తిగా తడిసి ముద్దయింది. భూత్పూర్ మండలం హస్నాపూర్ గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ఆలస్యం చేయడంతో వడ్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాము. అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది. ఇప్పటికే 2-3 సార్లు కూడా జిల్లాలో భారీగా వర్షం కురిసినటువంటి సందర్భంలో కూడా వడ్లు, మొక్కజొన్న కూడా పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. తాజాగా అర్ధరాత్రి కూడా భారీ వర్షం కురవడంతో మరోసారి వడ్లు అన్నీ కూడా తడిసిపోయాయి. బస్తాల్లో నింపినటువంటి ధాన్యం కూడా తడిసి ముద్దయింది. రైతులు పంట చేతికొచ్చి డబ్బులు వస్తాయనుకున్నటువంటి సందర్భంలో ఈ విధంగా కావడంతో రైతు కన్నీటి పర్యంతమవుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ వడ్ల కుప్పలకు సంబంధించి ఉన్నటువంటి రైతు మనతో ఉన్నారు, వాడితో మాట్లాడదాం. ఎన్ని బస్తాలు తడిసిపోయింది, ఎంత నష్టం వచ్చింది? దాదాపుగా 150 to 200 బస్తా మధ్యలో ఉంటుంది సార్. అది నేను కోసి నెల అవుతుంది. నెల రోజులు అవుతున్నా కూడా వాళ్ళు ఏమన్నారు, ఈ ధాన్యం పొట్టుగా ఉంది, తురుబట్టాలి, తురుబడితేనే మేము క్వాలిటీ తీసుకుంటామని అన్నట్లుగా అట్లా కూడా మేము ఎండలో కష్టపడి కూడా అది చేసినాం సార్. అది చేసినా కూడా లాస్ట్కు సంచుల కోసం కూడా కొద్ది రోజులు ఉన్నది. మొత్తం 25 నుంచి నెల మధ్యలో ఇలా పోరాడితే కదా లాస్ట్కి నిన్న వచ్చింది సార్. వాళ్ళు అది సంచికి అంటే మొత్తానికి 1500 ఇస్తేనే మీ లోడ్ మేము ఎత్తుతాం. అన్నీ ఎదుర్కోగా కూడా అన్ని విధాలుగా నేను ఎదుర్కొని వచ్చినందుకు సంచికి 1500 ఇస్తేనే లోడ్ వస్తాం, లేకపోతే ఎత్తామని చెప్పారు సార్. అట్లా కూడా ఊళ్ళో మొత్తం ఎత్తారు, మొత్తం అందరు ఎత్తారు. కావాలని నేను ఏంటంటే 3 రోజుల నుంచి ప్రశ్నిస్తున్నాను, ఎందుకు ఇవ్వాలి అసలు అమ్మాలకు? మేము అమలు పనులు చేసే వాళ్ళకి ఇస్తున్నాం, 22 రూపాయలు చొప్పున కట్టిస్తున్నాం, అందరూ ఇస్తున్నాం కదా. సరే వాళ్ళది ఎందుకు లేదని ఇచ్చేస్తున్నాం, కానీ ఇంకా ఎక్స్ట్రా 10 రూపాయలు కట్టాలంటారు సంచిగా. మొత్తం నా కాడకు వచ్చే వరకు 1500 రూపాయలు ఇస్తేనే నీ కుప్పలు ఎత్తామని వాళ్ళు అన్నారు. వాళ్ళంటే నేను నిరాకరించి నేను ఎదుర్కొన్నాను. ఆ ఫోకస్ మొత్తం నా మీద చూపించి నా ధాన్యాన్ని మొత్తం వాళ్ళు ముట్టుకోలేదు. వాళ్ళు నిన్న వచ్చిన లోడు కూడా సగం లోడు మాత్రమే వెళ్ళిపోయింది. ఆ సగం లోడు నా చేస్తే నిండేది, కానీ సగం లోడు మీద మాత్రమే వెళ్ళిపోయింది. అది ప్రశ్నించినందుకు నాకు విధంగా చేశారు. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి. నా కష్టాన్ని అసలు రైతును కొంచెం నా బాధ ఏందో అర్థం చేసుకోవాలి. రైతు అంటే ఏందొకటి, ఇంకొకటి నేను పెట్టుబడి కూడా 1,00,000 పైన అయిపోయింది దానికి. ఆ పెట్టుబడి దానికి నేను పెట్టుబడి ఎంత నాకు అప్పెంత కట్టుకోవాలి, నా పెళ్ళం నా భార్య పిల్లలు ఏ విధంగా నేను బతకాలి, అది అర్థం చేసుకొని ఆలోచన చేసుకొని దయచేసి చెప్తున్నాను, నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మీ ఎన్ని బస్తాలు? మా 20 బస్తాలు ఉంటాయి సార్. మా 20 ఉంటాయి నాన్నే, ఇంకా ముద్దాయినే మొత్తం. 15 ఉంటాయి సార్. 15 బస్తాలు నాన్నే. ఇంకా రాకపోతే నింపినాం, ఉన్నగా వేసుకోపోయే వరకు వర్షం సడలు నీళ్ళు ఆడి వరకు ఉండే. ఇప్పుడు మేము ఇంతవరకు మిగతా చేను కోసినప్పుడు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అమ్మినాం సార్. ఇప్పుడు ఉడకంగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని ఆడ ఉంది సార్ నాకు. ఇక ఇది ఈడ ఉన్నందుకు ఈడ పోసిన. ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అమ్మాలి? వీళ్ళు ఎత్తారు సార్ తొందరగా, మళ్ళీ వర్షాలు పడుతుంటాయి. వర్షాలు పడినప్పుడు నానినప్పుడు మళ్ళీ ఆరబెట్టడానికి పోతే ఆరబెట్టడానికి శత కాదు, ఆరినవి మళ్ళీ ఆరబెట్టాలంటే ఏడ శత అవుతుంది. ఇదేదో తక్కువ వచ్చినా సరే ఇక దబ్బున అమ్ముకుంటే అయిపోతుంది. వర్షం ఎప్పుడు పడేది తెలియదు. ఇదో నిన్న సాయంత్రం పోసినా పొద్దుగాల తీసుకుపోదాం అనుకున్నా, అప్పుడులోనే పడే ఆంధ్రలోకి వెళ్ళి తీసుకొని రావాల్సి వచ్చింది. ఈ అకాల వర్షం మాత్రం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కొనుగోలులో జాప్యంతో ఈ విధంగా నష్టపోతున్నామని, కొనుగోలులో వేగం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బిడల్ శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.